ఐఏఎస్ అనేటువంటి ఈ స్మితా సబర్వాల్కి సంబంధించి ఆమె ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఖచ్చితంగా ఏంటంటే మనం ఏదైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉన్నప్పుడు కానీ లేదా ఒక అధికార యంత్రాంగంలో మనం భాగమైనప్పుడు ఖచ్చితంగా మీడియాలోని అనేక వర్గాల వాళ్ళు మన పైన ఫోకస్ ఉంటారు. అంటే మనం ఏం మాట్లాడినా కూడా చాలా పర్టికులర్గా దాన్ని అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం మాట్లాడినా కూడా చాలా బాధ్యతాయుతంగా రాజ్యాంగానికి లోబడి మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ తనేమిందంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు డిజేబుల్డ్ పీపుల్ అని చెప్పి ఒక వాక్యం పైన అయితే రాసింది. కానీ తర్వాత తను రాసినటువంటి ట్విట్టర్లో ఏం చెప్పింది తను అంటే ఏదైనా విమానాశ్రయాల్లో ఎయిర్ హోస్టెస్ను ఫిజికల్ ఛాలెంజ్లు వాళ్ళని తీసుకుంటారా, లేదా మిలిటరీలలో ఫిజికల్లీ ఛాలెంజ్లు వాళ్ళని తీసుకుంటారా, అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లో ఐఆర్ఎస్లలో కూడా చాలామంది ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకు ఎందుకు రిజర్వేషను అనేటువంటి కోణంలో ఆమె ట్వీట్ చేశారు. అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి వ్యక్తి ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటాడు, అతనికి చాలా ఫిజికల్ ఫిట్నెస్ కావాలా. సో ఒక డిజేబుల్డ్ పీపుల్ చాలా కొన్ని గంటల పాటు చాలా నిరీక్షించాల్సి ఉంటుంది, ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫిజికల్గా ఫిట్నెస్ ఉండరు అనేటువంటిది ఆమె యొక్క ట్వీట్ సారాంశం కావచ్చు. కానీ అక్కడ అందులో ఏముంది అంటే ఖచ్చితంగా ఆమె తెలుసో తెలియకుండానో వారి ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ అక్కడ ఒక అంశం మనకు కనపడుతుంది. ఆ యొక్క డిస్క్రిప్షన్లో చూస్తే తను ఏమంటుంది అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఈ జాబ్స్కు పనికి రారు, అంటే వాళ్ళు ఫిజికల్లీ కొంత అన్ఫిట్ అనేది ఆమె చెప్తుంది. అంటే ఇక్కడ ఆమె ఒక రాజ్యాంగంలోని ఫండమెంటల్స్ని మర్చిపోయింది. అంటే ఇక్కడ మనకు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేది ఒక కేటగిరీ ఉంది, అందులో మనకు ఖచ్చితంగా అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకంటూ ఒక స్పెషల్ కేటగిరీ ఉంది కదా. అంటే ఈరోజు స్పోర్ట్స్ కేటగిరీ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ ఉంది, అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పి ఇవన్నీ ఒక కేటగిరీస్ ఉన్నాయి మనకు. సో ఆ అంశాలన్నీ మర్చిపోయి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కొంత ఆ వ్యాఖ్యలు మాట్లాడడం చూస్తే ఖచ్చితంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఆల్రెడీ వాళ్ళు కొంత సమాజం నుంచి ఎంతో కొంత ఏమంటారు మనం నిర్లక్ష్యానికి గురవుతుంటారు. సో కొంత ఆత్మ న్యూన్యతాభావానికి లోనవుతుంటారు. ఈరోజు అంత పదవిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు సమాజంలోని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఖచ్చితంగా కొంత ఎమోషనల్గా వాళ్ళు ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఎమోషనల్గా బాధపడడం జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కొంత బాధ్యతాయుతంగా చేసి ఉంటే బాగుండేది. సో ఈరోజు ఆమె వ్యాఖ్యలపైన మనం చూస్తున్నాం, బాలలలిత గారు కౌంటర్ ఇవ్వడం. సో ఆమె కూడా ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్, ఆమె కూడా యూపీపీఎస్సీ సెలెక్టెడ్, ఆమె కూడా సివిల్స్లో ర్యాంకు సాధించింది. తర్వాత ఆమె జాబ్లో చేరకుండా ఈరోజు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఆమె మొత్తం ఎంతోమందికి తన శిక్షణ ద్వారా ఎంతోమందిని సివిల్ ఆస్పిరెంట్స్ను యూపీపీఎస్సీ క్యాండిడేట్స్గా ఆమె తీర్చిదిద్దుతుంది. అంటే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఆమె తయారు చేస్తుంది. సో అలాంటి ఆమె కూడా ఈరోజు ముందుకొచ్చి ఒక బలమైనటువంటి తీవ్ర విమర్శ చేసింది. అంటే సివిల్స్ కొట్టాలంటే అందగత్తెలై ఉండాలనా అనేటువంటి స్థాయిలో ఒక తీవ్ర విమర్శలు చేసింది. అంటే వాళ్ళ మనసు ఎంత గాయపడి ఉంటుంది. ఇప్పుడు ఆమె ఆ మాటలు మాట్లాడడం ఉంది అంటే మనం చూడాల్సింది ఏంటి, ఆ మాటల వెనుక ఎంత గాయం ఉంది. సో ఆ గాయపడడం వల్ల ఆమె అంత మాటలు మాట్లాడినట్టుగా మనం భావించాలి తప్ప ఇదేదో వ్యక్తిగతంగా స్మితా సబర్వాల్ వర్సెస్ బాలలలితగా మనం చూడకూడదు. ఈరోజు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కు ఎంతో కొంత హ్యూమిలియేషన్కు గురైనారు ఈ వ్యాఖ్యల పట్ల. కాబట్టి సో ఈ వ్యాఖ్యలను మనం ఖచ్చితంగా కొంత తప్పుగానే చూడాలి. అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వలేదా గతంలో, ఏమన్నా చరిత్ర లేదంటారన్న? మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన జైపాల్ రెడ్డి గారే ఉన్నారు కదా, మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు ఆయన యూపీఎస్సీ కాకపోవచ్చు, లేదా ఆయన ఐఏఎస్ ఐపీఎస్ కాకపోవచ్చు, కానీ ఆయన ఒక క్యాబినెట్ కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడం జరిగింది. ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్, పోలియో ఎఫెక్టెడ్, ఆయన సక్సెస్ఫుల్గా పనిచేశారు. ఆయన ఎంత ఎఫిషియెంట్ పర్సను, ఎంత బెస్ట్ పార్లమెంటరీనో మనం ఇవన్నీ చూసాం కదా. అంటే సమాజంలో మనం చూడాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఇంటెలిజెంట్ అంటే మేధోపరంగా ఎంత మేధాశక్తి ఉంది, ఎంతవరకు అతను పని చేయించగలడు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు మనం తీసుకున్నాం. ఐఏఎస్ అంటే ఇప్పుడు రోజు ఏం ఫీల్డ్ వర్క్ పోడు కదా. ఐఏఎస్ అనేటువంటి వ్యక్తి ఒక జిల్లాకు ప్రధాన అధికారిగా ఉంటాడు, తన పర్యవేక్షణలో ఎన్నో శాఖలు పనిచేస్తుంటాయి. అంటే అతను ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్లో కూర్చొని అన్నీ మానిటరింగ్ చేస్తూ ఉండాల్సినటువంటి చాకిచిక్యం ఉంటే సరిపోతుంది. కానీ అతను రోజు ఫీల్డ్కి పోయి రోజు ఫీల్డ్ వర్క్ చేసేటువంటి అవకాశం ఏమి ఉండదు కదా ఆ జాబ్లో. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచించి మాట్లాడాలి. అందుకే నేను ఏమంటానంటే ఈరోజు ఆమె వ్యాఖ్యలను నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రియాంక చతుర్వేది గారు కావచ్చు, చాలామంది సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ లాయర్స్ కావచ్చు, చాలామంది ఆమె వ్యాఖ్యలను మనం ఖండించడం అక్కడక్కడ కనపడుతుంది. కాబట్టి సో ఇలాంటి అంశాలను గుర్తుపెట్టుకొని ఆమె తర్వాత రోజులలోనైనా కొంత ఇలాంటి వ్యాఖ్యలను, ఇలాంటి కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు కొంత దూరంగా ఉంటారని మనం భావించాలి.